నేను బయటికి వస్తాను. ఎవరిది? అమ్మా స్మెల్, ఇక్కడ స్మెల్ జాస్తి ఉంది. ಹಲೋ ಹೈ ಗೈಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಗೋಶ್ವಿಹರಿ. ಗಾಯ್ಸ್, ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ? ನೀವೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿರಬೇಕು ಅಂತಲೇ ಈ ವಿಡಿಯೋ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಗಾಯ್ಸ್, ನಾನು ಇದು ಹಳೆ ವಿಡಿಯೋ, ಆ್ಯಕ್ಚುಲಿ ತೆಲುಗಲ್ಲಿ ಮಾಡಿರುವಂತಹ ವಿಡಿಯೋ, ಇದನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಡಬ್ ಮಾಡಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಫ್ರೆಂಡ್ಸ್, ಇಲ್ಲಿ ನಿಮಗೆ ಏನಂದರೆ ಇಲ್ಲಿ ದೆವ್ವ ಅಳೋ ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಸುಮಾರು ಜನ ಹೇಳ್ತಾಯಿದ್ರು. ಅಂದರೆ ಈಗಲ್ಲ, ಆಲ್ಮೋಸ್ಟು ಒಂದು 3-4 ಇಯರ್ಸ್ ಬ್ಯಾಕು ನಾನು ಈ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದೆ. ಬಟ್ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಅಪ್ಲೋಡ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ, ಎಲ್ಲೂ ಹೋಗೋಕ್ಕೆ ಟೈಮ್ ಇಲ್ಲದೆ, ಕೇಟ್ರಿಂಗ್ ಇರೋದಕ್ಕೆ ಕಾರಣದಿಂದ. ಸೊ ತಾವೆಲ್ಲರೂ ಈ ವಿಡಿಯೋ ನೋಡಿ, ತುಂಬ ಥ್ರಿಲ್ಲಿಂಗ್ ಆಗಿರುತ್ತೆ. ಆ್ಯಂಡ್ ಮೇಯ್ನ್ ಇಲ್ಲಿ ಸ್ಟೋರಿ ಏನಂದರೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಲ್ಲಿ ಒಂದು ಗಂಡ, ಒಂದು ಫ್ಯಾಮ್ಲಿ ಇತ್ತಂತೆ. ಆ ಗಂಡ ತುಂಬ ಕುಡಿತಾ ಇದ್ದಂತೆ. ಸೊ ಅವನು ಯಾವಾಗಲೂ ಕುಡ್ಕೊಂಬಂದು ಮನೇಲಿ ಗಲಾಟೆ ಮಾಡಿಕೊಂಡು ಹೆಂಡ್ತಿ ನೋಡ್ದು, ಆಮೇಲೆ ಮಗುಗೆಲ್ಲ ಚಿತ್ರಹಿಂಸೆ ಮಾಡ್ತಾ ಇರೋದು ಕಾರಣದಿಂದ ಅವರ ವೈಫ್ ಇದ್ಕೊಂಡು, ನೀವು ಹೀಗೆ ಕುಡ್ಕೊಂಬಂದರೆ ನಾವಿಲ್ಲಿರಲ್ಲ, ನಾವು ಇಲ್ಲಿಂದ ಏನಾದರೂ ಮಾಡ್ಕೊಂಡು ತೀರ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದಂತೆ. ಸೊ ಏನು ಮಾಡ್ತೀಯ ಮಾಡು ಅಂತ ಹೇಳಿದರು. ಬಟ್ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಅವರು ಮತ್ತೆ ಎಲ್ಲೋ ಹೊರಗಡೆ ಕುಡಿಯೋಕ್ಕೆ ಹೋದಾಗ ಬಂದು ಅವ್ರ ಮನೆಯಲ್ಲೇ ನೇಣು ಹಾಕ್ಕೊಂಡು ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಗೈಸ್, ಇದು ಸ್ಟೋರಿ ನಡೆದಿದ್ದು ನನಗೆ ತೆಲುಗಲ್ಲೇ ಒಬ್ಬರು ಅಜ್ಜಿ ಹೇಳಿದರು. ಸೊ ನಾನಿವತ್ತು ಅಂದರೆ ಮೀನ್ಸ್ ಲೊಕೇಶನ್ ನೋಡೋಕ್ಕೆ ಬಂದಿದ್ದೆ. ತುಂಬ ಹಾರಿಬಲ್ ಆಗಿದೆ. ಸೊ ಈ ವಿಡಿಯೋ ಬಗ್ಗೆ ನೀವೇನು ಹೇಳ್ತೀರಾ ಅಂದ್ಬಿಟ್ಟು ನನಗೊಂದು ಸ್ವಲ್ಪ ಕೆಳಗಡೆ ಕಮೆಂಟ್ ಸೆಕ್ಷನಲ್ಲಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ. ಗೈಸ್, ತೆಲುಗಲ್ಲಿರುತ್ತೆ, ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಸ್ವಲ್ಪ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಯಾಕಂದರೆ ನಾನು ಎಲ್ಲೂ ಹೋಗದಿರುವಂಥ ಪರಿಸ್ಥಿತಿ ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ಸೊ దయవిಟ್ಟು అర్థ ಮಾಡ್ಕೊತೀರ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ఈ వీడియోనాದರೆ ముందు ಹೋಗ್ಬಿಡೋಣ గైస్. ఇదే మన ఎంట్రీ. ఆ రోజు మాకు ప్రదీప్కి నాకు భయపట్టించిన ఎంట్రీ ఇదే ఎంట్రీ. సో మనమైతే ఇప్పుడు లోపల వెళ్తున్నాము. ఓకేనా? నాకు కమెంట్ వచ్చింది రెడ్ కలర్ది ఏముంది చూడండి అని. ఓకేనా? సో అది రెడ్ కలర్ది ఏమి అంటే ఒక బైక్ది అది. ఓకేనా? ఎవరో పాత వాళ్ళు తెచ్చేసిపోయి ఉంటారు. అది చూద్దాం ఏమి అని చెప్పి. సో ఇప్పుడు కుక్క స్టార్ట్ చేసింది అరవటము. ఓకేనా? చూడండి, మేము ఆ రోజు టెన్షన్కి ఏమీ చేయలేకపోయాను. అండ్ లోపలికైతే వెళ్ళిపోదాము. చూడండి ఎట్లా ఉంది స్వామి. ఏమో సౌండు. సరేనా ఫ్రెండ్స్, నీకు ఇప్పుడు కుక్కలు ఏడుస్తున్నాయి. చూడండి ఎట్లా ఉంది. ఎట్లా ఉంది చూడండి ప్రదేశము. ఫ్రెండ్స్, నేను ఇందులో ఎడిటింగ్ ఏమీ పెట్టను నేను. సరేనా? ఎడిటింగ్ చేయాలి అనుకుంటే ఎలాగైనా చేయొచ్చు. ఇక్కడ ఏమో మేము ఆ రోజు వచ్చి చూసిన దానికి ఈరోజు చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది.
సో చూడండి, మీకు కుక్కల సౌండ్ వినిపిస్తుంది అనుకుంటాను. చూడండి విండో. ఫ్రెండ్స్, సౌండ్ వినిపించుకున్నారా? ఇక్కడి నుంచే చూడండి. లాస్ట్ టైం మీకు విండో చూపించాను కదా, ఆ విండోలో లైట్ వేసి చూపించాను. నేను కావాలంటే నా కమ్యూనిటీ సెక్షన్లో మీరు కమ్యూనిటీ సెక్షన్లో చూడొచ్చు. ఓకేనా? చూడండి, ఇదే పెట్టు. అండ్ చూడండి, లాస్ట్ టైం నేను ముగ్గేసి దీపం అంటించిన ప్రదేశం ఇదే ప్రదేశము. ఓకేనా? చూడండి, మేము తెచ్చిన కవరు అండ్ మీకు ఈ కవర్ చూడండి, ఇక్కడే ఉంది కవరు. అండ్ ఆ వేరు. సరేనా? ఎవరు ఏడ్చినారు? బాస్, హలో, ఎవరు ఏడుస్తున్నారో చెప్పండి. ఇప్పుడు ఈ రూమ్ నుంచి సౌండ్ వచ్చింది. ఓకేనా? రూమ్ నుంచి నాకు మీరంటే భయం లేదు. నాకు ఓన్లీ థింగ్ ఇస్ భయము, పాముల భయం మాత్రమే. సరేనా? ఓకేనా? ఎవరు ఏడ్చినారో చెప్పండి. సరేనా? కానీ లోపల ఏమీ కనిపించడం లేదు. ఫ్రెండ్స్, భయంలో బయట చెప్పుకోకూడదు, కానీ నాకు భయం ఉంది. ఓకేనా? కానీ నేను ఒక్కడే సింగిల్గా చేద్దాము అని చెప్పి వచ్చేసాను. ఫ్రెండ్స్, ఎవరు ఏమనుకోకండి దయచేసి. నాకు చాలా కమెంట్స్ వచ్చినాయి సింగిల్గా వెళ్ళొద్దు అని చెప్పి, కానీ వచ్చేసాను. అయిపోని. నాకు ఒకటి కోరిక. ఇప్పుడు ఫస్ట్ మనము ఏం ఏడ్చినాము అని చెప్పి చూద్దాం. పైన ఎక్కుదామా? సో పైన ఎక్కుదాము. పైన ఎక్కి చూడండి, పైన ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పైన ఎవరు లేరు. వినిపించుకోండి. ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను, ఎవరన్నా చిన్నపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి నన్ను తప్పు పట్టించకండి. సరేనా? రియాలిటీ చూపిద్దామని చెప్పి వచ్చాను నేను. సో ఈ చెట్టు చూడండి. అవును, నాకు డౌటు, బయట వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి. ఒక్క సౌండ్ వినిపించింది, కానీ ఇప్పుడు మిగతా సౌండ్ ఏమి వినపడలేదు. ఏయ్, ఎవరో ఏడుస్తాండి, నా ముందొచ్చి మాట్లాడండి. సరేనా? మళ్ళీ చూసుకుందాం. ఏమన్నా కానీ మళ్ళీ చూసుకుందాం. సరేనా? బా, ఒళ్ళంతా జుమ్ 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 అంటుంది, కానీ ఎవరు లేరే. హలో, ఒక్కడనే వచ్చినా, ఎవరైనా ఉన్నా కానీ కనిపించండి. సరేనా? మీరు భయపట్టేంత ఇది లేదు నాకు. ఆంజనేయ స్వామి ఇది ఉంది. ఓం నమో ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. జై శ్రీరామ్. సరేనా? ఇప్పుడు భయం వేస్తుంది, కానీ ఆంజనేయ స్వామి నాకు తోడుగా ఉంటాడు అని చెప్పి ధైర్యం ఉంది. ఓకేనా? మా ప్రదీప్ కూడా లేడు, మా రసూల్ కూడా లేడు. ఎవరన్నా లోపల ఉన్నారా? హలో, ఎవరన్నా లోపల ఉన్నారా? ఇందాక ఏడ్చింది ఎవరు ఏడ్చింది? హలో, ఎవరు ఏడుస్తున్నారు?
ఎవరో బయట నుంచి ఎవరు బయట ఏడ్చింది? ఎవరు ఏడ్చింది బయట? మీకు ఇంకా సరిపోలేదా? ఎవరు ఏడ్చింది బయట? సరేనా? ఎవరు ఏడ్చింది? కంటికి కనపడండి, మీరు కంటికి కనపడండి. చూడండి, మళ్ళీ కనపడకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. ఆంజనేయ స్వామి ఉన్నాడు నా వెంట, సరేనా? ఎవరు ఏడ్చింది? ఎవరు ఏడ్చింది? మీకు దమ్ము ధైర్యము ఏమన్నా ఉండి నా ముందు వచ్చి నిలబడండి, సరేనా? నాకు నేను బయటికి వస్తున్నాను. ఎవరు అడిచింది? ఎవరు అడిచింది? ఎవరు ఏడ్చింది? ఎవరు లేరు ఇక్కడ. ఎవరు ఏడ్చింది? నేను మీకు ఎటువంటి ప్రాబ్లం చేయను, ఓకేనా? జస్ట్ నా ముందు వచ్చి కనపడండి. చూడండి, ఒక్కడనే వచ్చిన ఏమైనా వచ్చి చంపేసి వెళ్ళిపోతారో చంపేసి వెళ్ళిపోండి. భయమే పడను, సరేనా? చూడండి, అన్నిటికీ తెగించుండేవాడిని. నేను మీకు ఎటువంటి ప్రాబ్లం చేయను. మీరేమన్నా దయచేసి ఎవరైనా ఏడ్చేటట్టుగా ఉంటే నీకు ప్రాబ్లం ఏముందో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తాను, సరేనా? ఊరికే ఇట్లా వెనకల నుంచి కనపడుకోకుండా ఏడ్చి, సరేనా? ఏం ప్రాబ్లం ఏముంది నీకు ప్రాబ్లం ఏముంది? నీకు ప్రాబ్లం ఏముంది చెప్పు. నా ముందు వచ్చి కనబడు. లోపల పోతే బయట ఏడుస్తావు, బయట వేస్తే లోపల వస్తుంది. ఏంటి సౌండ్ ఇది? ఏంటి సౌండ్? నేను ఒక్కడనే వచ్చిన, సరేనా? ఫ్రెండ్స్, దయచేసి ఎవరు ఏమనుకోకండి. ఈరోజు అయితే మీరు, నేను పోల్ పెడితే మీరు అందరూ కమెంట్ సెక్షన్లో సింగిల్గా వెళ్ళొద్దండి అన్నారు. అందరికీ సారీ ఫ్రెండ్స్, సరేనా? అందరికీ సారీ, ఏమనుకోకదండి. టైము వాట్ ఈస్ ద టైం చెప్పు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మీరు 11:57 PM అని చెప్పి చూపిస్తుంది. ఇందాక మనకు ఏడ్చింది బయట నుంచి ఏడ్చిందా, లోపల నుంచి ఏడ్చిందా? నాకే కన్ఫ్యూజన్గా ఉంది. సో పైన కూడా చూపించినాను నేను, సరేనా? పైన కూడా చూపించేసినాను. ఇంట్లోపల ఇంకా ఒకసారి పోతాను. ఇంట్లోపల ఇంకా ఒకసారి వచ్చిన. ఎవరన్నా ఉంటే నా ముందు వచ్చి కనబడండి. 12 గంటల అయ్యే కొద్దికి నాకు టెన్షన్ అయిపోతుంది. ఎవరది? 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 అమ్మా, జై శ్రీరామ్. ఎవరది?
బా ఫ్రెండ్స్, ఎద ఎట్లా కొట్టుకుంటుందంటే టక 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 అని. బా ఎవరప్పా కనపడండి అప్ప కంటి ముందుకు వచ్చి. కంటి ముందుకు వచ్చి కనపడండి. కంటి ముందుకు వచ్చి కనపడండి. కంటి ముందుకు వచ్చి కనపడండి ఎవరో, సరేనా? కంటి ముందుకు వచ్చి కనపడండి. కంటి ముందుకు వచ్చి కనపడండి. ఎవరిది 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 ఎవరిది? వర్షం వచ్చింది. అప్పా ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి, ఓం నమో ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఫ్రెండ్స్, సింగిల్గా రావడం అంటే పెద్ద ఇష్యూ కాదు, సరేనా? సింగిల్గా రావడం అంటే పెద్ద తమాషా కాదు. ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? మీరు ఇంకా ఈ ఇల్లు వదిలిపోలేదా? మీరు ఆ రోజు ఆంజనేయ స్వామి మంత్రం చదివినాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అప్పా ఆంజనేయ స్వామి కాపాడప్పా. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నన్ను వచ్చి మాట్లాడండి. మీరు కంటికి కనపడకోకుండా మీ ప్రాబ్లం ఏమిటి, మీ ఆశలు ఏంటి అని చెప్పి నాకు తెలియదు కదా. మీ ఆశలు ఏమైనా ఉన్నా కానీ నా దగ్గర వచ్చి మాట్లాడండి, మాట్లాడదాము. అసలు మీరు ఎవరని చెప్పి తెలీదు, సరేనా? మీకు అంతగా ఉంటే వచ్చి నా ముందు మాట్లాడండి, తర్వాత మీకు తెలుస్తుంది ఏంటి అని చెప్పి. మీకు ఏమన్నా సహాయం కావాలా నేను చేస్తాను సహాయము, సరేనా? అట్లే మాత్రం వదిలిపెట్టను, అర్థం చేసుకోండి. కొంచెము ముందుకు రండి, ఎవరైనా ఉంటే ముందుకు రండి, సరేనా? ఫ్రెండ్స్, దయచేసి ఎవరు ఏమనుకోకండి సింగిల్గా వచ్చినానని చెప్పి. సో గాయస్, టైం అయితే 12:45. నేను ఇప్పుడు కూడా చూపించేస్తాను. వాట్ ఈస్ ద టైం? The time is 12:45 a.m. సో టైం అయితే ఇప్పుడు 12:45 అయింది. ఇంకొకసారి లోపలికి వెళ్తాము, ఎందుకంటే ఇంకా మనకు 15 నిమిషాలు టైం ఉంది. ఎందుకంటే నాకు చాలా చాలా భయం వేసింది, కానీ ఆంజనేయ స్వామిని ఒకటి తలుచుకుంటే మనకేం భయం ఉండదు అని చెప్పి ఒక ధైర్యం ఉంది, దానివల్ల వచ్చేసాను. సో మనమైతే మళ్ళీ లోపలికి వెళ్దాము.
బా ఈ వేర్లు ఎట్లొచ్చినాయి చూడు స్వామి. బా అబ్బా ఒకటినే వచ్చినానప్ప. ఎవరిదో రాకుండా పోతే చాలా టెన్షన్ పడిపోవాల్సి వస్తుంది. ఎంతసేపు ఏడ్చారు కానీ ఇప్పుడు ఏమి ఊరికి అయిపోయింది సైలెంట్గా. ఇక్కడ సాయిబాబా కూడా ఉన్నారు కానీ ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? సౌండ్ వచ్చింది, ఏమో దట్టని సౌండ్ వచ్చింది. ఈ బట్టలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడినాయి. బాబా ఎంత అసహ్యంగా ఉందంటే ఎవరు విడిచినారు? స్మెల్ స్మెల్ లోపల గబ్బు స్మెల్ ఫ్రెండ్స్. నేను ఇంతసేపు మాస్క్ వేసుకోకుండా ఉన్నాను కానీ గబ్బు స్మెల్ ఫ్రెండ్స్. అందుకనే మాస్క్ వేసుకున్నాను నేను, ఏమనుకోవద్దండి. ఎవరిది? అమ్మా ఇప్పుడు ఏ ఇంట్లో నుంచి సౌండ్ వచ్చింది? ఎవరిది? ఒక్కడిని వచ్చినాను రండి, వచ్చి ముందు మాట్లాడండి. ఈ స్మెల్ ఏంటి? స్మెల్ ఫ్రెండ్స్, ఇందాక కుక్కలు ఆగిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ అర్చింగ్ స్టార్ట్ చేసినాయి. అంటే కుక్కలు దీనికి ఏమైనా కనపడచ్చు కదా.
వాట్ ఈస్ ద టైమ్? The time is 12:51 a.m. సో ఫ్రెండ్స్, ఇంకో నేను ఉండేదంటే 9 minutes ఉంటాను. ఒకసారి మీకు పైన కూడా ఎక్కి చూపించేస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి. ఎవరైనా పైన కానీ లేదంటే చెట్టులో కానీ ఏమన్నా కనిపించిందంటే మీరు దయచేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూడండి, ఎవరు లేరు. ఎవరు లేరు. ఫ్రెండ్స్, ఇప్పుడు బయట వెళ్ళిపోదాము. బయట కూడా ఎవరు లేరు. బయట ఎవరు లేరు. ఎవరు ఉండేది? అబ్బా, ఎవరు ఉండేది? అమ్మా, గుండెకాయ చాలా దడగొడుతుంది. ఎవరు ఉండేది? సింగిల్గా వచ్చినానని చెప్పి ఆటలాడిచ్చేద్దండి, సరేనా? ఎవరన్నా ఉన్నా కానీ నా ముందు వచ్చి కనబడండి, లేదా కెమెరా కంటికి వచ్చి కనబడండి. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ నేను సాల్వ్ చేస్తాను, సరేనా? ఎవరినైనా కలిసాలా, లేదంటే ఎవరి దగ్గర మాట్లాడాలనా, లేదంటే ఏమన్నా ఉన్నా కానీ నా దగ్గర వచ్చి బాధలు పంచుకోండి. మీ బాధలు పంచుకుంటే నేనేమి ఇచ్చేయను, సరేనా? ఇట్లా మాత్రం మాట్లాడించకండి. అబ్బా స్వామి, థు. అమ్మా, అమ్మా, ఇప్పుడు బయట పోవాలనా, లోపల ఉండాలనా, ఇంటికి పోవాలనా? అబ్బా నాకు ఇది సైకో ఉండే ప్రదేశం కాదు, సరేనా? సైకో ఉంటే ఆ బట్ట లాస్ట్ వీడియోస్లో మీరు చూడొచ్చు. ఆ బట్ట సైకో ఉన్నా కూడా బట్టలు చేంజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎవరు సైకో లేరు, సరేనా? సైకో ఉన్నా కూడా వచ్చి అటాక్ చేసేవాడు, కొట్టేవాడు, ఏమైనా చేసేవాడు. కానీ నా మీద అటాక్ చేయలేదు, ఏమీ లేదు. ఉత్త ఏడిస్తే ఏమొస్తుంది మీకు? అబ్బా, రాయ్ రాయ్, కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి?
హై హై ఎవరు 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 హై అమ్మ 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 జై శ్రీరామ్ ఆంజనేయ అప్ప ఫ్రెండ్స్ ఇంకో 2 minutes ఉంది, నాకు 1 o'clock వరకు టైం ఇచ్చినారు. సో నేనైతే ఈరోజే పర్మిషన్ దొరికింది. ఇంకొకసారి నేను లోపలికి వెళ్ళిపోయి చూసేసి తర్వాత సైన్ అవుట్ చేస్తాను, సరేనా ఫ్రెండ్స్? అమ్మ ఎవరే కానీ దయచేసి కింద కమెంట్ సెక్షన్లో దయచేసి తప్పుగా కమెంట్ చేయకండి, ఎందుకంటే ఒక్కడనే వచ్చిండేది, ఎవరు లేరు. ప్రదీప్ లేడు, రసూల్ లేడు. అమ్మ ఇక్కడ ఏమన్నా ఉందా అని చెప్పనుకుంటే ఏమీ లేదు. నా కంటికి అయితే కనపడలేదు, కెమెరా కంటికి ఏమీ కనపడలేదు. అబ్బా స్మెల్, ఇక్కడ స్మెల్ జాస్తి ఉంది ఫ్రెండ్స్. నాకైతే నేను వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. సో సారీ ఫ్రెండ్స్, 1 o'clock వరకు టైం ఇచ్చారు నాకు. నేను 1 o'clock వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే సింగిల్గా వచ్చినాను కాబట్టి. అబ్బా లోపల స్మెల్ తట్టుకోనే కాదు. వెళ్ళిపోతున్నాను, సరేనా ఫ్రెండ్స్? నేనైతే సైన్ అవుట్ చేద్దాము అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక్కడనే వచ్చినాను, సరేనా? నా వెనకాల ఎవరు లేరు. వాట్ ఈస్ ద టైం? Hey, what is the time? What is the time? The time is 1 a.m. ఫ్రెండ్స్ టైం అయితే 1 o'clock అయింది. నేను వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. సో నేనైతే ఇక్కడ ఉండలేను, ఎందుకంటే ఇక్కడ అబ్బా స్వామి ఉద్రా దేవుడా, ఇంకొకసారి నేను మాత్రం సింగిల్గా రాను. ఈసారి ఎవరైనా వస్తే మా రసూల్ని, ప్రదీప్ని కానీ తీసుకొస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అబ్బా మీరు కావాలంటే చూడొచ్చు ఎట్లా ఉంది ఇక్కడ లొకేషను, సరేనా? చూడండి ఎట్లా ఉంది లొకేషను ఫ్రెండ్స్. చాలా డేర్ చేసి వచ్చినాను. సో నేనైతే ఇక్కడ ఉండను, వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ అక్కపక్కల ఏమీ లేవు, అంతా అడవి ప్రదేశం మాదిరి ఉంది. సో నేనైతే ఇంటికి సైన్ అవుట్ చేసి వెళ్ళిపోతున్నాను. అందరూ బాగుండండి ఫ్రెండ్స్. దయచేసి ఎంతోమంది గోస్ట్ హంటర్స్ ఉంటారు,
కొంచెము దయచేసి చూసుకోండి. అండ్ నేనైతే సైనింగ్ అవుట్. దేవుడు అందరినీ కాపాడాలని చెప్పి కోరుకుంటూ అమ్మా ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్య ఆంజనేయ స్వామి కాపాడప్పా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. బాయ్ ఫ్రెండ్స్.